హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఒక్కరోజు ఒక్కసారి నిన్న ఏం జరిగిందో చూద్దాం. నిన్న మనం అనుకున్నది ఏంటి, ఈ లెవెల్ ఇది వీక్లీలో, ఇది మంత్లీ లెవెల్ 25,720 లెవెల్ అబోవ్నే స్వింగ్ ట్రేడర్స్ సిఈ హోల్డ్ చేస్తాం. దాని బిలో వీక్లీ కోబ్రా ఓపెన్ అయింది అంటే మనం సిఈ సైడ్ ట్రేడ్ చేయొద్దు. ఎప్పటి వరకు? అది వీక్లీలో యాష్ లైన్ వరకు మనం సపోర్ట్ అనేది చూడమని చెప్పారు. అదే కదా జరిగింది. ఇక్కడ యాష్ లైన్ వచ్చింది, యాష్ లైన్ నుంచి సపోర్ట్ తీసుకుంది కరెక్ట్గా. సో ఇది లాజిక్. ఇంకో లాజిక్ ఏంటంటే, ఇక్కడ మీరు కోబ్రా లెవెల్స్ యూజ్ చేసేటోళ్ళైతే, అంటే ఆ లాజిక్ తెలిసిన వాళ్ళైతే, ఇది ఏంటి, ఇదంతా మంత్లీ జోన్ కదా. సో ఇదంతా మంత్లీ జోన్ అయినప్పుడు మంత్లీ లెవెల్ మిడ్లో ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఎదర్ ఈ లెవెల్ యాష్ నుంచి డౌన్ అన్న వస్తుంది. అంటే సైడ్ వేస్ జోన్ కదా, అది 3 to 4 days ఉంటుంది. సో అదే కదా లాజిక్, అదేగా అయింది ఇప్పుడు జరిగింది. సో మనం వీక్లీ లెవెల్స్ ఫాలో అవుతాం కాబట్టినే ఇంట్రాడేకి వీక్లీ లెవెల్స్లో యాష్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఈ లాజిక్ సింపులే కదా. అలాగే ఇది లైవ్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఫస్టే చెప్పా, యాష్ లైన్ దగ్గర మనం సపోర్ట్ తీసుకుంటుంది ఇది అని. ఈవెన్ ఈ లెవెల్ బిలో వచ్చినా కానీ యాష్ లైన్ కరెక్ట్గా దొరికింది. ఇక్కడ నుంచి ఇంకా ప్రీమియం డికే ఉన్నా కానీ మన టార్గెట్ ఏంటి, కోబ్రా టు 25%. ఎగ్జాక్ట్లీ అదే అయింది. ఈ లాస్ట్ 2 క్యాండిల్స్ మళ్ళీ డౌన్ వచ్చేసాయి. ఇది రావటం కూడా బెస్టే, చూద్దాం ఏం జరిగిద్ది అన్నది. ఇది మంత్లీ లెవెల్స్ ఆపేస్తున్నా. సో ఈ రోజు ఏమవుతుందంటే, ఈ రోజు ఫ్లాట్ ఓపెన్ అయినా చిన్న ఎటు ఏ ఏ లెవెల్ ఎక్కడ ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్, అంటే ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అయినా ఈ లెవెల్ బిలో ఓపెన్ అయినా మన కీ లెవెల్ ఈరోజు 25,578. ఓకే, దీన్ని అబోవ్ ఓపెన్ అవుతే కోబ్రా వరకు ఫస్ట్ టార్గెట్ సిఈకి. కోబ్రా నుంచి మళ్ళీ డౌన్ వచ్చింది అంటే ఐదర్ ఇది బ్రేక్ చేస్తుందా, బ్రేక్ చేస్తే ఇది న్యూలో ఈరోజు మనకి. ఓకే, ఈ లెవెల్ ఇది బ్రేక్ చేయకోకుంటూ ఇలా వచ్చి ఈ ఏరియా నుంచి మళ్ళీ క్రాస్ చేసింది అంటే ఇది ఫస్ట్ టార్గెట్ మనకి సిఈ సైడ్. ఓకే, ఏది రీట్రేస్లో ఎంట్రీ ఇచ్చేటోళ్ళకి. ఈ లాజిక్ జరిగిద్ది ఈరోజు. ఐదర్ మనకి ఫస్ట్ 25,578 కీ లెవెల్, దాని ప్రీ ఓపెనింగ్ చూసుకోవాలి. దీని అబోవ్ ఓపెన్ అవుతుందా, దీని బిలో ఓపెన్ అవుతుందా. బిలో అయితే యాష్ లైన్ టు యాష్ లైన్ టార్గెట్, యాష్ లైన్ దాదాపుగా అయితే ఆపదు. చూద్దాం ఈరోజు. సపోర్ట్ అయితే ఇదే అవ్వాలి, కానీ యాష్ లైన్ ఆల్వేస్ డేంజర్ కదా, గుర్తుపెట్టుకోండి. అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త ఉండాలి పిఈ సైడ్ ఎంట్రీలో ఉంటే. ఓకే, ఇది డన్, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటి, బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మనం అనుకున్నది ఏంది, ఈ లెవెల్ అబోవ్ ఉంటేనే స్వింగ్ ట్రేడర్స్ సియు హోల్డ్ చేస్తాం, అంతే కదా. ఈ లెవెల్ బిలోనే కోబ్రా ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఫస్ట్ క్యాండిల్ క్రాస్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇది ఇక్కడ యాష్ లైన్ తీసుకుంటే సపోర్టు, ఇదేమో ఇక్కడ ఈ లెవెల్ తీసుకుంది, ఈ జోన్ తీసుకుంది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇది ఈ లెవెల్ 59,907 అనేది కీ లెవెల్. ఇందులో ఈ లెవెల్ అబోవ్ అయితే కోబ్రా ఫస్ట్ టార్గెట్. అక్కడి నుంచి చూడాలి ఇక్కడ ఏమవుతుంది అన్నది. దాని తర్వాత ఈరోజు మాత్రం ఇది ఒకవేళ దీని డౌన్ వచ్చినా, ఇది ఎక్కడ ఎటు తిరుగుతున్నా కానీ ఇది మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది బిఎన్కి. ఓకే, యాష్ లైన్ ఈరోజు యాష్ లైన్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. ఏది, ఈ రెడ్ లైన్ బిలో వస్తే, గ్రీన్ లైన్ బిలో వస్తే, లేదు అంటే ఇదే సపోర్ట్గా ఉంటుంది. ఓవరాల్గా అయితే మనకి ఈ టార్గెట్ ఉండాలి ఈరోజు. ఓకే, సో 2 కీ లెవెల్స్ అందులో అయినా ఇందులో అయినా 59,907, దీని అబోవ్ ఓపెన్ అవుతుందా, బిలో ఓపెన్ అవుతుందా చూసుకోవాలి. ఓకే, ఒకవేళ ఓపెనింగే యాష్ లైన్ దగ్గర ఉంటే ఇక్కడ నుంచి పైకే వస్తుంది ఫస్ట్ టార్గెట్. ఇది మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ పైకి రావచ్చు. లేదు యాష్ క్రాస్ అయింది అంటే ఇంకా దీని పని కూడా అయిపోయినట్టు దాదాపుగా. ఇక్కడ యాష్ దగ్గర ఓపెన్ చేస్తే, ఇక్కడ ఓపెన్ చేస్తే మాత్రం ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. ఓకే, అలాగే ఎన్జీ, అసలు ఎన్జీ ముందు ఇది హౌ టు టేక్ ఎంట్రీస్ అనేది సెకండ్ పార్ట్ ఉంది కదా,
అందులో నేను ఇది ఇప్పుడు మనం చెప్పబోయేది ఇదే అనమాట. కరెక్ట్గా అదే మూమెంట్ వచ్చింది ఈరోజు. ఏంటది? 4 5 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ చెప్పా. హౌ టు టేక్ ఎంట్రీస్ అనే పార్ట్ 1లో. ఇది పార్ట్, ఇందులో ఇది ఒక టైప్ అనమాట. ఇది ఏంటంటే ఫస్ట్ డేనే, మండేనే, ఫస్ట్ డేనే ఇది జరిగిద్ది అనమాట. కోబ్రా నుంచి డైరెక్ట్గా అసలు ఇంకా ఎక్కడా ఆగదు. ఆపుకోకుంటే ఇలా వెళ్ళిపోద్ది సైడ్ వేస్ కొద్దిసేపు. అంటే ఇక్కడ ఇక్కడ సైడ్ వేసి ఇక్కడ అవ్వాలి. అలాంటిది ఇంకా పోయింది. ఇది ఈ లెవెల్ దాటిపోయింది. అసలు ఈ జోనే దాటిపోయింది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ. ఏంటి, కోబ్రా నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. ఇంకా వెళ్ళిపోయాక సైడ్ వేసే ఉంటుంది ఇక్కడ. కానీ ఇదేమైంది, ఈ జోన్ని సపోర్ట్గా తీసుకొని ఇక్కడ మనకి మంత్లీ లెవెల్ ఉంటుంది ఒకటి. ఓకే, మంత్లీ లెవెల్. సో ఇది ఈ జోను యాష్ అంటే మనకి కరెక్ట్గా ఇది ఇది సపోర్ట్గా తీసుకుంది. ఇంకా ఈ లెవెల్ క్రాస్ చేసాక కూడా ఇక్కడ చెప్పాను నేను పిఈ సైడ్ ఇక్కడ చూడొచ్చు ఏమో అని. కానీ ఇది అసలు మనకు చూడు, క్యాండిల్ లెవెల్ బిలోనే ఓపెన్ అవ్వలేదు. అది కరెక్ట్గా సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి ఇంకా జంప్. ఇక్కడే చెప్పాను నేను ఏది, నాకు సిఈ సైడ్ ఇంట్రెస్ట్ లేదు అని. ఎందుకు అన్నా అంటే, ఇంత మూమెంట్ ఇచ్చాక ఆల్మోస్ట్ అది ఈ లెవెల్ నుంచి వచ్చేయాలి డౌన్. ఇప్పుడు అది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. కానీ ఈ రెడ్ క్యాండిలే ఈ లెవెల్ బిలో ఉంటే నేను పిఈ ఎంట్రీ ఇస్తాను. అది పైనే ఉంది. సో ఈ లెవెల్ ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్ సైడ్ వెళ్ళేదైతే. కానీ అది ఇంకా చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోయింది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ అనమాట మన ఎంట్రీస్లో. దీని గురించి మాట్లాడదాం. ఇంకా ఇదేమైంది, ఇది మాత్రం పక్కాగా సిఈ సైడే ఉన్నా, సిఈ సైడే ఎంట్రీస్ తీసుకున్నాం, అయిపోయింది. ఇది ఇప్పుడు లాస్ట్ వరకు కూడా నేను హోల్డ్ చేసా. 20 పాయింట్స్ వచ్చాయి అంతే. నేను ఎక్కువే చూసా కానీ నేను అది మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఉన్నా కరెక్ట్గా. ప్రీమియం కూడా చెప్తుంది, ఏ ప్రీమియం అంటే 360కి ఆర్ 260 అనుకుంటా, 262 ఆర్ 362. అది 390కి క్లోజ్ అయిపోయింది. సో ఇది చూద్దాం ఈరోజు. ఇవి కూడా లెవెల్ ప్రీ ఓపెనింగ్ చూశాక గ్రూప్లో పోస్ట్ చేస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.